పక్ష నాయకులకి, కుల సంఘాల నాయకులకి, మరి అడ్వకేట్స్ వాళ్ళకి, మరి గ్రామ స్థాయి నాయకులకి, జిల్లా స్థాయి నాయకులకి, స్టేట్ లీడర్లకి ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము తెలియజేయనిది ఏమనగా, మరి మనకు గుర్తున్నంత వరకు కూడా ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాము ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగము ఒక్కడే కాదు రాసింది, ఎంతోమంది మేధావులు ఉన్నారని కొంతమంది గాలిపుకార్లు చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళతో నేను ఫోన్లో కానీ రియల్గా కానీ వాదించడం కూడా జరుగుతుంది. అంటే నీకేం తెలుసమ్మా అంటారు. మరి నీకేదో తెలిసింది చెప్పండి. ఆయనతో పాటు కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన రాసిన ఏ ఒక్క అంశాలు అయితే ఉన్నాయో ఆయనతో పాటు మరి వారి పేరు కూడా ఎందుకు లేదని నేను కూడా అడిగానండి. అప్పుడు వాళ్ళు లేదు నాకు సమాధానం చెప్పలేకపోయారు. మరి వాళ్ళది కావాలని అన్నారా, నన్ను ఇసిరారా నాకైతే తెలియదు. కానీ వాళ్ళు అలా వాదిస్తుంటే నేను ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరము మానవత్వం గల్లవాళ్ళు ప్రతి ఒక్కరికి నిద్రపోయే సమయంలో గుండెల మీద చేసుకుంటే మన రాజ్యాంగము ఏ విధంగా పోతుంది, మన సమాజం ఏమైపోతుంది, ఎక్కడ బలు పశువులాగా నాశనమైపోతున్నారని బాగా ఆలోచన మనం గుర్తు చేసుకోకుండా వాటికే వస్తుంటుంది. అంటే మన బ్రెయిన్లకు ఇది రిపీట్ అవుతుంటుంది. ఎందుకంటే మనం తెల్లవారులు అటు ఇటు చూస్తుంటాము, అనేకమైన వార్తలు చూస్తుంటున్నాము, పేపర్లలో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము, అన్ని చోట్ల చూస్తున్నాము. ఇక్కడ అది జరిగింది, నేరాలు ఘోరాలు అక్కడ అది జరిగింది. ఆడపిల్లల పైన రక్షణ లేకుండా కూడా మరి రక్షక భటుల నిలయం అని ఒక బోర్డు పెట్టి ప్రతి పిఎస్లో ఉంచుతున్నారు. కానీ అక్కడ మనం వెళితే అన్యాయం జరిగిందని వెళితే ఇందాక మిత్రుడు అన్న విధంగానే తెల్ల బట్టలు వేసుకొని డబ్బు ఉన్న వాళ్ళకేమో ఒక రకమైన న్యాయం చేస్తున్నారు. మనలాంటి పేదవాళ్ళు వెళ్తే అక్కడ ఉన్న కుర్చీ కూడా లాక్కొని వాళ్ళకి వేరే వాళ్ళకేసి మరి నిలబెట్టి అవమానకరంగా చేయడం జరుగుతుంది. అలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మనకు అంకితం కాకుండా కాలన రాసే వాళ్ళు ధృత రాక్షసులు చాలా మంది తయారవుతున్నారు. వాటిని అంతం చేయాలంటే మన హక్కులు ఫస్ట్ మనం నిలబెట్టుకోవాలి. అందుకు మనం అందరము కలిసి సమాజం ఐకమత్యంగా ఉంటే చేయి కలిపి పెద్ద భేదాలు ఉన్నారు వాళ్ళందరూ మేలుకొని మన హక్కులని మనం కాపాడుకుంటే రాజ్యాంగము చెక్కు చెదరకుండా చెల్లవదన కాకుండా ఉంటుంది తప్ప మనం ఇంకా అందులో సాధించేది ఏమి లేదు. ఒక యుద్ధానికి పోతున్నామంటే ఆయుధాలు మన దగ్గర ఉంటేనే అక్కడ గెలుస్తామనేది మనకు పక్కా గ్యారంటీ. ఆయుధాలను మర్చివచ్చి అయ్యో యుద్ధానికి వచ్చినా కత్తి మర్చొచ్చినా అన్న విధంగా పోరాటం చేస్తే మాత్రం ఇది ఎంతవరకు సమంజసం కాదని నా ఒక అభిప్రాయము. మరి ఇక్కడ మరి ఇంకొకటి నేను ముఖ్యమైన విషయము మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు విధంగా అంబేద్కర్ గారు ఇందుకోటి బిల్లు అప్పుడు అమలు చేశాడు మా మహిళలకు. కానీ ఇంప్లిమెంట్ అయ్యింది అంటున్నారు. కానీ ఎక్కడ అయిందని నేను అడుగుతున్నా. ఎక్కడ అయ్యింది? ఎక్కడ చూసినా కానీ స్త్రీలకు అవమానకరంగానే జరుగుతుంది. ఎక్కడ పోయినా కానీ వాళ్ళకు రక్షణ లేదు. వాళ్లకు రాజకీయ రంగంలో కానీ ఇంకా ఏ ఒక్క రంగంలో కానీ వీళ్ళకు వెనకనే నెట్టేస్తున్నారు తప్ప మగ ఆడ మరి సమానం అనే ఒక అక్షరాలు మాత్రమే సృష్టించారు. కానీ అది ఆదర్శంగా చూపించడం లేదు. అందుకని మేము పోరాటం చేస్తాము. దీని పట్ల ఎంత దూరమైనా నా ప్రయాణము ఆపనని వెనకడుగు వేయనని నేను ఈ సభాముఖితంగా ప్రమాణం చేసి మరి చెప్తున్నాను. మన రాజ్యాంగం మనం కాపాడుకోవడమే మన ధర్మము, మన లక్ష్యం కాపాడుకోవడమే మన ధర్మము. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా కూల్చివేత కాకుండా దీన్ని ఎంత జాగ్రత్తగా మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇంట్రెస్ట్తో కాపాడుకుంటామో దాన్ని అంతకంటే రెట్టింపుగా కాపాడుకోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి జైబీలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం కల్పించిన మా యాదగిరి అన్నగారికి ధన్యవాదాలు.